అందరికీ నమస్కారం। ఈరోజు మన యొక్క వీడియోలో ఒక రైతు మన దగ్గరికి తన ఎనుము ఒక ముందు రోజు ఈనిన తర్వాత సార్ కింద పడిపోయి ఉంది అని రావడం జరిగింది। సో మన హిస్టరీ టేకింగ్ తీసుకున్న తర్వాత ఏం జరిగింది విషయం ఏంటంటే, సో ఎనుము ఈనిన తర్వాత మనకి మామూలుగా పాల జ్వరం అంటారండి తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే మిల్క్ ఫీవర్ అంటారు మామూలుగా మనకి। సో ఇందులో శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉంటుంది, సబ్నార్మల్ టెంపరేచరు। తలని డొక్కల వైపుకు చూపుతూ పడుకుంటుంది। సో దాన్ని స్టెర్నల్ రికంబెన్సీ పొజిషన్ అంటారు। ఈ పొజిషన్తో వచ్చిన మన రైతుకి మనకు తెలిసిన వైద్యాన్ని అందించడం జరిగింది। దీనికి కాల్షియం బోరోగ్లూకోనేట్ అనేది ఐవి ఇవ్వడం జరిగింది। తరువాత మనకి దానితో పాటు ట్రైబివెట్ మనకి ఐవికి ఇవ్వడం, దాంతోపాటు డెక్స్ట్రోజు, తర్వాత మైఫిక్స్ బాటిల్ వచ్చేసి ఒక బాటిల్ పెట్టడం జరిగింది। తర్వాత కాళ్ళకి మర్దన చేయమని జరిగింది। అలా చేసిన తర్వాత దాదాపుకి 1.5 నుంచి 2 గంటల తర్వాత పశువు అనేది రికవర్ అయింది। సో రైతులకి తెలియజేయడం అనగా, ఈనిన తర్వాత పశువుల్లో పాల జ్వరం అనేది ఎక్కువ పాల దిగుబడి ఇచ్చే పశువుల్లో వస్తుంటుంది కాబట్టి ఈనక ముందు 3 నెలల ముందు నుంచే ఈ కాల్షియం సిరప్ని తాపుతా రావడం అని సలహా ఇవ్వడమైనది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ వాచ్ మై ఛానల్ రామ్ ఎక్స్ప్లోరర్। జై హింద్।